ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. స్నేహ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత తీసుకుంటున్నానన్న బట్టి. 1,00,000 మంది కర్రలు నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నామన్న మాల సంఘాల జేఏసీ. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గోషామహల్లోని ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన ఉస్మానియా ఆసుపత్రి ఇతర నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్లను అధికారులు సీఎంకు వివరించారు. స్నేహ టీవీ ప్రజాపాలన తెలుగు జాతీయ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఖమ్మంలోని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత్రికేయులకు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి నిజాయితీ నిబద్ధతగా ఉండే వార్తలను ప్రసారం చేసే విధంగా ఉండాలని అన్నారు. తదనంతరం సంస్థకు తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ టీవీ ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మోదుగు శ్రీధర్, ఐజేయు రాష్ట్ర కార్యదర్శి రామనారాయణ, ఐజేయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వరరావు, స్నేహ టీవీ జిల్లా కెమెరామెన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత సంపూర్ణంగా తీసుకుంటానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆదివాసీ గిరిజన ప్రజాప్రతినిధుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో హక్కులు మాట్లాడే స్వేచ్ఛను ప్రజలు కోల్పోయారు అన్నారు. ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమే హక్కులను స్వేచ్ఛగా ప్రశ్నించే చట్టాలను తెచ్చిందన్నారు. మేము తరతరాలుగా ప్రాంతంలో నదుల్లో చేపలు పట్టుకుని బతుకుతూ ఉన్నాం. ఈరోజు ఫారెస్ట్ సంబంధించిన అధికారులు వచ్చి మమ్మల్ని ఆ గ్రామంలో చేపలు పట్టుకునేట్లేదు నదిలో. మీరు మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మా చేయ పట్టుకుని తిరగబోయి నదిలో చేపలు పట్టుకునే హక్కుని మాకు ఇవ్వాలి అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళు వాళ్ళ చేతుల్లో నా చేయించి ప్రామిస్ చేయించుకుని నన్ను నడుస్తూ నాతో పాటు వచ్చారు. సో మేము చెప్తా ఉన్నాం స్పష్టంగా, నదుల్లో అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏమున్నా కానీ చెట్ల ద్వారా వచ్చేటువంటి ఫలసాయం కానీ తప్పనిసరిగా చట్ట ప్రకారం వాళ్ళకున్న హక్కుల ప్రకారం వాళ్ళకే వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా ఈ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది అని కూడా ధైర్యంగా మీరు కూడా గ్రామాల్లో తిరిగి వెళ్లి చెప్పి ప్రచారం చేయండి. అవి ఇవ్వటం కోసం కూడా మేమంతా వచ్చి పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించి, పీసా యాక్ట్ సంబంధించి, ROR యాక్ట్ సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి, పేదవాళ్ళకు సంబంధించి, ITDL గురించి కూడా చెప్పారు. ITDL అందరూ కూడా మేము సమావేశం పెడతాం. ITDL అనేది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేశారు గత దశాబ్ద కాలం. వాటన్నిటిని తిరిగి పునర్జీవింపజేసి ITDL కావాల్సినంత బడ్జెట్ ని కేటాయిస్తాం. ITDL ద్వారా తిరిగి అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ కి ట్రైనింగ్ ఇప్పించేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తూ వీటన్నిటికీ సర్వయోగ నివారణ ఒకటే, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో మేము కేటాయించిన నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసి రిలీజ్ చేస్తే వీటన్నిటిని పరిష్కారం చేయొచ్చు. ఆ చేసే బాధ్యత తీసుకుంటాం. ఏ సార్? సో తీసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. మేమందరం తీసుకుంటాం ఆ బాధ్యతకి. సో నిధులు రిలీజ్ చేసే బాధ్యతతో పాటు చట్టాల ద్వారా మీతో వచ్చిన హక్కులు కూడా మీరంతా అందిపుచ్చుకొని మిగతా వాళ్ళకు కూడా అందించి ఆ హక్కుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా భారత రాజ్యాంగం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ప్రియాంబుల్లో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలన్నింటినీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి మీరు స్పష్టంగా చెప్పండి. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ దేశంలో సామాజిక న్యాయం తీసుకురావాల్సిందే. ఆ సామాజిక న్యాయం ద్వారా దేశంలో ఉన్నటువంటి సంపదని, వనరుల్ని, ఈ దేశ ఆస్తుల్ని ప్రజలకే చెందేటట్టు చేయాలి. ఏదో కార్పొరేట్ శక్తులకు కాదు. ఈ ఆస్తులు, వనరులు అన్ని కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకి, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి వారి జనాభా దావాషా ప్రకారం పంచాలని
చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2025 క్యాలెండర్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగాలకు సంబంధించిన అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శివాజీ, ప్రధాన కార్యదర్శి ఏఆర్ శెట్టి, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉన్న నాయక్, ట్రాన్స్కో సెక్రటరీ బి రవి, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బి తిరుపతి, సంపత్, మధు, ప్రవీణ్, లక్ష్మయ్య, కేవీఎన్ రెడ్డి, కురుమయ్య, గోపి, శరణ్ సింగ్, జట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీన భారత రాజ్యాంగ పరిరక్షణ, దళితులకు రక్షణ అనే నినాదంతో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుంచి 1,00,000 మంది కర్రలు నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ గుండమల్ల చెన్నయ్య చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు ఏదో ఒక దగ్గర దేశంలో ప్రతిరోజు అట్రాసిటీ రాజ్యాంగ సహనం జరుగుతుందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంటు వేదిక చేయకుండా సుప్రీంకోర్టు ద్వారా తూర్పు నుంచి 2 దళిత కులాల మధ్య సిచ్చు పెట్టిందని మండిపడ్డారు. చాలా కుట్ర చేస్తుంది. కుట్ర అంటే కొంత నాయకులని వ్యక్తి మాలలను తిప్పిస్తున్నాడు. ఏది కిషన్ రెడ్డి కానీ అమిత్ షా కానీ, మీరు ఎంతవరకు న్యాయం? కిషన్ రెడ్డి గారు, మేము చాలా చెప్తున్నాం, న్యాయమైన పద్ధతి చెప్తున్నాం. నీవు ఎంతవరకైనా కూడా మాలలను తిప్పించడం. అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించినప్పుడు మీరు ఏం చేసిండ్రు? అందుగురించనే క్షమాపణ చెప్పాలి. అమిత్ షా గారు పార్టీకెళ్ళి తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతేనంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగిన దగ్గర ఆ రోజు ఏమన్నాడు మోడీ గారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నందుకే నేను ప్రైమ్ మినిస్టర్ అయినా అన్నాడు. మీకు తెలియదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించినప్పుడు మీ పార్టీలో క్షమాపణ చెప్పించడం లేదు, పార్టీకెళ్ళి తొలగించడం లేదు. అందు గురించనే ఉద్యమాలు ఈ ఢిల్లీ వరకు గల్లీ వరకు చేసి క్షమాపణ చెప్పిన దగ్గర ఇనేదే లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని సంఘాల చేసి తీర్మానం చేసినామని కూడా మేము మాట్లాడుతున్నాం. గడిచిన 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి జరగాలంటే ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చారన్నారు. పేదలు అందరికీ జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 72 లక్షల లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరిగిందన్నారు. ఆశించింది మేరకు జరగలేదు కాబట్టే మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించి సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఏవైతే పేదోళ్ల కలలు నెరవేర్చడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం యొక్క గడిచిన సంవత్సరంలో జరిగిన సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకుంటూ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏవైతే పేదవాడికి అవసరమైన కనీస అవసరాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డులు, ఈ తెల్ల రేషన్ కార్డుల విషయంలో ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చే ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు ఆనాటి ప్రభుత్వం ఇచ్చి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నిటినీ విస్మరించింది అన్నది నిజం. ఆనాటి ప్రభుత్వం ఇప్పుడు నిజంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఆనాటి ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో ఆ నియమ నిబంధనలను ఎక్కడనా తగ్గకుండా పేదవాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఎన్ని లక్షల కొత్త కార్డులైనా ఈ ప్రభుత్వము ఇవ్వాలి అని, అది కూడా జనవరి 26వ తారీఖు నుంచే ఇవ్వాలని నిన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించిన విషయం గురించి, రైతు భరోసాకు సంబంధించిన విషయంలో ఆనాడు రైతు బంధు పేరుతో మొదటిసారి ప్రతి సంవత్సరము ఎకరానికి 8,000 రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నికల ముందు ఎకరానికి సంవత్సరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పీకల దాకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఎకరాకి ఏవైతే సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, అది కూడా జనవరి 26వ తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఇక్కడున్న మీడియా మిత్రులు, రాష్ట్రంలో ఉండే అనేక మంది
మీడియా మిత్రులు అనేక సందర్భాల్లో మా నాయకులను అడుగుతుండగా మీరు విన్నారు. భూమి ఉన్నోళ్ళకి రైతు భరోసా ఇస్తున్నావు, రైతు బంధు ఇస్తున్నావు, రుణమాఫీ చేస్తున్నావు, ధాన్యం పండిస్తే బోనస్ అదనంగా ఇస్తున్నావు, మరి భూమి లేని నిరుపేదల పరిస్థితి ఏందన్నా అని అనేక సందర్భాల్లో అడగటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం కాబట్టి, బడుగు బలహీన దళిత గిరిజన ప్రభుత్వం కాబట్టి భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతలుగా 6,000 చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని జనవరి 26వ తారీఖు నాడు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇక 4వ అంశం, ఆ శాఖకు సంబంధించిన అంశం ఇందిరమ్మ ఇళ్ళు. ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతి పేదవాడికి గుర్తొచ్చేది ఇందిరమ్మ బొమ్మ వారి గుండెల్లో చిరస్థాయిగా ఉందో ఆ కళను నెరవేర్చే కార్యక్రమాన్ని సైంటిఫిక్గా ఏదో ఉత్తత్త మాటలు చెప్పకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో భాగంగా అధికారులని ప్రతి ఇంటికి పంపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉన్న సమస్యలు 1,15,00,000 అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో 80,60,000 అప్లికేషన్లో ఇళ్లు కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఈ 80,60,000 అప్లికేషన్లలో ఎవరు ఎలిజిబులో చూడటం కోసం డిసెంబర్ 5వ తారీఖు నాడు ఒక యాప్ని ప్రారంభించి ఇప్పటి వరకు సుమారు 72 లక్షల మందిని ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలో తప్ప రూరల్ ప్రాంతంలో ఉండే అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళని ఇందిరమ్మ యాప్ ద్వారా వాళ్ళ వివరాలు సేకరించాం. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా 26వ తారీఖు నాడు గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభ, రైతు భరోసా ఇచ్చే దాంట్లో కూడా ఆ గ్రామంలో ఏవైతే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువులు ప్రభుత్వ వారి సొంత ఆస్తులని నివాస యోగ్యం కోసం ట్రాన్స్ఫర్ చేసుకున్నారో, ఏదైతే వారి సొంత భూములని ఇండస్ట్రీస్ కోసం ట్రాన్స్ఫర్ చేశారో, ఏ స్థలాలైతే ఇల్లు కట్టుకోవటానికి అర్హతలు పొంది గత ప్రభుత్వంలో ఇందాక నేను చెప్పిన అన్నిటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఏది చూడకుండా రైతు బంధువునిచ్చింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా గ్రామ సభలో చర్చించి ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ఎవరికి మనము రైతు భరోసా ఇస్తున్నామో కూడా అక్కడ ఆ ఊర్లో డిస్ప్లే చేయడం జరుగుద్ది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే పేదవాళ్ళు, అర్హులైన వాళ్ళు, పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి టాప్ ప్రయారిటీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ల చొప్పున ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అదనంగా కొన్నిస్తూ ఈ కట్టే ప్రతి ఇల్లు 400 చదరపు అడుగులుండి ఈ 400 చదరపు ఇళ్లకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతల్లో ఫౌండేషన్కి 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్లో కడితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000 పూర్తి చేసిన తర్వాత మిగిలిన 1,00,000 మొత్తం కలిసి 5 లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో ఇచ్చే కార్యక్రమాన్ని ఈ జనవరి నుంచే ఇప్పటికే అన్ని ప్రిపేర్ చేశాం. ఈ జనవరి నుంచి లబ్ధిదారులను కూడా అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఈ మోడల్ హౌస్కు సంబంధించి ఏ ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలని నిర్ణయించుకున్నామో ప్రతి మండలంలో ఇప్పటికే చాలా వరకు మోడల్ హౌస్ కట్టడం స్టార్ట్ అయింది. నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమండి మండలంలో కంప్లీట్ కూడా చేశాం.
అది ఎల్లుండు ఓపెన్ కూడా చేసుకోబోతున్నాం. ఈ మోడల్ హౌస్ యొక్క ఉద్దేశం పేదవాళ్ళకి ఏవైతే మనం 5 లక్షల రూపాయలు ఇస్తున్నామో ఆ ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఎలా సద్వినియోగం చేసుకొని అద్భుతమైన ఇల్లు కట్టొచ్చో, ఈ 5 లక్షల రూపాయల్లోనే ఎలా సరిపెట్టుకొని కట్టొచ్చో ఆ మోడల్ హౌస్ చూసే విధంగా మోడల్ హౌస్ని నిర్మించాం. అదే రకంగా ఇందాక చెప్పినట్లు భూములున్న వాళ్ళకైతే ఇస్తున్నారన్నా, రైతు భరోసా ఇస్తున్నారు. మరి భూములు లేని వాళ్ళకి ఏంటి అన్నప్పుడు భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతలకు ఇచ్చే కార్యక్రమంతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, తెల్ల రేషన్ కార్డులు, ఇవి అన్నీ గ్రామ సభల్లో ఒకేసారి చర్చించి వీటిని ఫైనల్ చేసే కార్యక్రమం ఈ నెల 26 అంటే జనవరి 26వ తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది. ఈ జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినట్లు ఇది 75వ స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ 75వ గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఆనాడు పేదవాళ్ల కోసం ఈ 4 కార్యక్రమాలని, రైతన్నలకు కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీటితో పాటు వీటన్నిటికీ కూడా ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వము చేసిన అప్పులు కడుతూ ఇబ్బందులని అధిగమిస్తూ అన్న మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఈ 4టిని పూర్తి చేస్తూ ఇంకా 1-2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని కూడా ఒక్క మాట కూడా తప్పకుండా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపడుతున్నాము అని యావత్ తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, నా పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Sneha TV.